హలో నమస్తే వెల్కమ్ టు కిరాక్ న్యూస్. నేను మీ కడారి శ్రీనివాస్. వెల్కమ్ టు కిరాక్ న్యూస్. నల్లగొండ జిల్లా చండూరు మున్సిపాలిటీలో నిరుపేద వృద్ధ మహిళలకు ఆపన్న హస్తాన్ని అందిస్తున్నారు డాక్టర్ కోడి శ్రీనివాసులు. స్థానిక గాంధీజీ స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ 24 నెలల పాటు వృద్ధ మహిళలకు నిత్యావసర సరుకులు అందిస్తున్నామని, అలాగే ఫౌండేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలతో పాటు నిరాశ్రయులకు, నిర్భాగ్యులకు, పేద విద్యార్థులకు, అనాథ పిల్లలకు ఈ యొక్క ఫౌండేషన్ ద్వారా సహకారాలు కూడా ఉంటాయని చెప్తున్నారు. అలాగే పేద ప్రజలకు సేవ చేయాలనే ఒకే ఒక లక్ష్యంతో మా కుటుంబ సభ్యులమంతా కలిసి తీసుకున్న ఈ గొప్ప నిర్ణయం ఇదని, భవిష్యత్తులో గాంధీజీ ఫౌండేషన్ ద్వారా మరిన్ని కార్యక్రమాలు పేద ప్రజలకు చేరవేసేలాగున గాంధీజీ ఫౌండేషన్ పేద విద్యార్థులకు, ప్రజలకు ఆశాజ్యోతిగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దోటి సుజాత, వెంకటేష్ యాదవ్, మాజీ ఎంపీటీసీ కారింగు కళామూర్తి, గాంధీజీ విద్యా సంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న, శిరంశెట్టి శ్రీధర్ బాబు, సంకోచ్ బ్రహ్మం, రావిరాల గణేష్, రావిరాల రమేష్, భీమనపల్లి శేఖర్, భూతరాజు వేణు, గండూరి జనార్దన్, చిట్టిపోలు మహేష్, రావిరాల రాజు, చిరుపల్లి సాయి, బోడ విజయ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కిరాక్ న్యూస్. నా పేరు డాక్టర్ కోడి శ్రీనివాసులు. చండూరు గాంధీజీ విద్యా సంస్థల్ని గత 22 సంవత్సరాలుగా నడుపుతూ ప్రజల ఆదరణతో, తల్లిదండ్రుల ఆదరణతో, భగవంతుని ఆశీస్సులతో ఈరోజు ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నాను. మరి దీనికి అర్థం చేకూరాలంటే సమాజ సేవ చేయాలన్న ఒక సదుద్దేశంతో ఈరోజు గాంధీజీ ఫౌండేషన్ని స్థాపించడం జరిగింది చండూరులో. అందులో భాగంగా మొట్టమొదటి కార్యక్రమాన్ని 20 మంది నిరుపేద మహిళల్ని ఎంచుకొని 20 మందికి 24 నెలలు ప్రతి నెల ఒక్కొక్కరికి సుమారు 1000 రూపాయల సరుకుని, 20 మందికి 20,000 రూపాయల సరుకుని 24 నెలలు అంటే 4,80,000 రూపాయల కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. మున్ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలను ఇంకా ఎక్కువ కార్యక్రమాలను చేస్తూ పేద ప్రజలకు చెంతకు చేరుతూ పేద ప్రజలందరినీ కూడా కాపాడుకోవడానికి ఫౌండేషన్ పనిచేస్తుందని తెలియజేస్తూ పేదల ఉన్నతి కోసం వాళ్ళకు కనీసము తిండి సౌకర్యాలు లేనటువంటి వాళ్ళని ఎంచుకొని భవిష్యత్తులో వాళ్ళకు ఆసరాగా మా ఫౌండేషన్ ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ భవిష్యత్తులో విద్య కోసం విద్యార్థులకు సౌకర్యాలను అందించడము, పేద ప్రజలకు సౌకర్యాలు అందించడము, అన్ని రకాల సేవలు చేస్తూ సమాజంలో ముందుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ 20 మంది పేద మహిళలు అంటే వాళ్ళకు కొడుకులు లేకుండా, కూతురు లేకుండా ఒంటరిగా ఉంటూ పనిచేయడానికి వాళ్ళకు శారీరకంగా సహకరించకపోవడం, ఈ విధంగా ఉన్నటువంటి పేదలను ఎంచుకొని ఈరోజు 20 మందికి నిత్యావసర సరుకుల్ని వాళ్ళకి నెలసరి సరిపోను సరుకులు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ప్రతి నెల 1వ తేదీన 2 సంవత్సరాల కాలం పాటు మేము అందించి వాళ్ళకు ఆసరాగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం.